ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన భాగ్యంని బట్టి వందనాలు. ప్రతి ఉదయం యేసయ్య సన్నిధిలో మన దినచర్య ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే ఆ దినమంతా దేవుని సన్నిధిని అనుభవించడానికి మనకు వీలు కలుగుతుంది. యేసయ్యతో గడుపుతూ యేసయ్యలో ఎదగడమే మానవ జీవితంలో విశ్వాసికి ఉన్న గొప్ప భాగ్యం. యేసయ్య సన్నిధిని భూమి మీద అనుభవించిన వారు ఈ లోకయాత్రలో ప్రతిదినము దేవుని సన్నిధిని ప్రసన్నతను అనుభవించగలుగుతాం. ప్రార్థించుకొని ముందుకు కొనసాగుతాం. ముందుగా వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదవడానికి నేను ఇష్టపడుతున్నాను. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభుల వారు తన ఎదుటున్నటువంటి వారందరికీ ఒక గొప్ప సలహా సూచన తెలియజేస్తూ ఉన్నారు. ఆ కాలంలో మేలు చేసినటువంటి వారు అందరికీ కనబడాలి. చిన్న సహాయం చేసినా లోకమంతా చెప్పుకోవాలి. చిన్న ధర్మకార్యం చేసినా, చిన్న దానం చేసినా లోకమందరికీ తెలియాలి అని అనుకుంటా ఉన్నారు. ఆ రోజుల్లోనే కాకుండా ఈ రోజుల్లో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒక యేసు ప్రభుల వారు చెప్పిండు, మనుష్య కుమారుని దినములో నోవహు వంటి దినములు, చెడ్డ దినములు. మానవులు క్రమంగా ప్రేమ కోల్పోయినటువంటి వారు, తమ స్వార్థాన్ని ప్రేమించుకునేటువంటి వారు, తమను తాము ప్రేమించుకునేటువంటి వారు, ప్రేమ కనుమరుగైపోయేటువంటి రోజులు. మరి అటువంటి రోజుల్లో ఎవరన్నా దాన ధర్మాలు చేస్తే అది ఘనత దేవాలి, 10 మంది వారిని మెచ్చుకోవాలి, 10 మంది వారి గురించి మాట్లాడాలి, 10 మంది వారి గురించి గొప్పగా చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. అటువంటి పరిస్థితి సందర్భంలో మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు సోషల్ మీడియా చాలా ఎదగడానికి కారణం కూడా మానవుల బలహీనత. మా ఫోటో 10 మంది చూడాలి, నా వీడియో 100 మంది చూడాలి, నా గురించి ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మంది అప్రిషియేట్ చేయాలి. ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. గమనించండి ప్రియమైన వారలారా, మన గురించి 10 మంది ఆలోచన చేయాలి, మన గురించి 10 మంది మాట్లాడాలి, మనము ప్రాముఖ్యత అవ్వాలి. ఈ రీతిగా ఆలోచన చేస్తూ ఈ రీతిగా పోతే మనిషి తర్వాత ఒకరోజు ఎవరు మాట్లాడట్లేరంటే తట్టుకోలేరు, భరించలేరు, ఒంటరిగా బ్రతకలేరు. ఇదంతా ఒకవైపు అయితే, మనం ఎవరి కొరకు ఇవన్నీ చేస్తున్నామని ఆలోచన చేయాలి. ఎవరు చూడాలని, ఎవరు చేయాలని. మెదక్ మహాదేవాలయం నిర్మించినటువంటి పాస్నెట్ గారు తను ఆ సమయంలో ఎక్కడ తన పేరు ఉండడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు, అయ్యా మరి మీ స్టాచ్యూ మేము చర్చ్ బయట పెడతాము, కంపౌండ్లో పెడతామంటే నో, మనుషులు చూడాలని కాదు, పరలోకమందున్న దేవుడు చూడాలి, ఆయన చూడాలని నేను చేస్తున్నా అని అన్నారట. కనుక మనలో అనేకులు మనం చేసే పనులు, క్రియలు యేసయ్య చూడాలి. మన సేవా కార్యక్రమం, మన పనులు, మన క్రియలు యేసయ్య చూడాలి అని కోరుకోవాలి. మన కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంట. అంత జాగ్రత్తగా మనుషులు చూడవాలని, మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు పొగడాలని కాక దేవుడు చూడాలి అనేటువంటి ఆలోచనతో, ప్రభువు చూస్తున్నాడు కదా అనే ఆలోచనలో చాలాసార్లు ఇంట్లో, కుటుంబ జీవితంలో కానీ, సంఘంలో కానీ అనేక చోట్ల నన్ను అర్థం చేసుకోవట్లేరు, నన్ను గుర్తించట్లేరు, నా గురించి పట్టించుకోవట్లేరు. మనం ఎవరి కొరకు చేయట్లేమండి, ఎవరి కొరకు జీవించట్లేము. మనము దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నారు. దేవుడు దృష్టిలో మన జీవితం ఏమైందనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభు, దీవెనిచ్చేవాడు ప్రభు, ఆశీర్వాదం ఇచ్చేవారు ప్రభు. దేవుని వాక్యం చెప్తే సామెతల గ్రంథంలో, యెహోవా ఆశీర్వాదం ఇచ్చును, నరుని కష్టం చేత అధికం కాదు. ఆశీర్వాదం ఇచ్చేది ప్రభువే. మన జీవితంలో ఏది కావాలో, ఏది ఇవ్వాలో ఆయనకే తెలుసు.
ఏ సమయంలో ఇవ్వాలో ప్రభువుకు తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో మనకు దేవునికి తెలుసు. కనుక మనం చేసే పనులు, క్రియలు కూడా దేవుడు చూడాలి, ఆయన మెచ్చుకోవాలి, ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలని. మన మాట, మన ఆలోచన, మన ప్రవర్తన అంతా ఎప్పుడు మనుషుల గురించి ఆలోచన చేస్తున్నాం. మనుషుల గురించి ఆలోచన చేసిన ప్రతి సందర్భం నిరాశ, నిస్పృహ కలుగుతుంది. మనుషుల వైపు కాక దేవుని వైపు చూడాలి. దేవుని సంతోషపెడుతున్నామా? దేవునితో ఏ రీతిగా ఉంటున్నాం? దేవుడు చూస్తూ ఉన్నాడా? మనుషులా, దేవుడా? ఇవి రెండు ఆలోచన చేయాలి. ఎప్పుడు మనుషుల కొరకే ఆలోచన చేస్తాం, మనుషుల కొరకు బ్రతుకుతాం, మనుషులు అనుకుంటాం. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద యాత్ర ముగిసిపోతే మనుషులతో కాదు మనం ఉండాల్సింది, దేవునితో. కనుక దేవునితో జీవితం గురించి ఆలోచన చేయాలి. దేవుడు చూడాలని కోరుకుంటే ఇహమందు పరమందు నడిపించువాడు, చూచువాడు, ప్రేమించువాడు ఆయన. కనుక దేవుడు చూడవలని జీవించాలి. దేవుడు చూస్తూ ఉన్నాడని రహస్యమందు చేయాలంట. ఇక్కడ నుంచి రహస్యమందు, సువార్తల్లో రహస్యము అనేటువంటి ఒక విషయం గురించినటువంటి ప్రస్తావన వస్తుంది. రేపటి రోజుల నుంచి మనం దాన్ని ఆలోచన చేయొచ్చు. మెస్సియానిక్ సీక్రెట్ అని కూడా అంటారు దాని గురించి మనం తరువాయి ధ్యానాల్లో చూస్తాం. కనుక దేవుడు చూడాలని జీవిస్తూ, దేవుడు చూడాలని ఆ క్రియలు, కార్యములు చేయ కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వాదములు, మేలు, దీవెనలను దయచేయమని యేసుపేట ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.